ఈ సిరీస్లో భర్తకు తప్ప మరే ఇతర జంతువులకి హాని కలగలేదు. ఇవాళ మనవణ్ణి తగులుకోవటానికి పేపర్లో న్యూస్ ఏదైనా ఉంటే బాగుంటుంది. అయ్యగారు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నాడు. పడుకో పడుకో. ఇవాళ ఆదివారం కాబట్టి ఇప్పటి వరకు హాల్లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఈ పాటికి వీడికి మోత మోగాలే. మొదలైపోయిందా? అబ్బా పొద్దునే అమ్మా. వెంకటేశ్వర స్వామి, నీ భక్తున్నే కాదు, నీ ఫాలోవర్ని కూడా. నువ్వే నా దైవం, నీ మీదే నా భారం. పొద్దునే ఈ ముసలోడు పొద్దునే పేపర్ పట్టుకున్నాడు. నన్ను వేసుకుంటా పాయింట్లు ఎదుగుతున్నట్టున్నాడు. ఈరోజు ఎవరి దినం ఏంటో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్యాలెండర్ చూసుకుందాం. ఈరోజు ఎవరి దినం? పెద్దను చిన్నను పెద్దను. ఓ పహద్దినం. బావా అదన్నా మరి తీసుకొని వస్తుంది. బావా కాఫీ. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఒకవైపు పొగ మరోవైపు సగా. ఇలాంటప్పుడే తెలివిగా ఆలోచించాలి. గాడ్ ఈజ్ గ్రేట్. భర్త విలువ ఇవ్వలేదని కాఫీలో సైనైడ్ కలిపి చంపేసిన భార్య. ఓడి అమ్మ, వద్దులే, ఈసారి కాఫీ తాగి బతికిపోదాం. భర్త పట్టించుకోవటం లేదని కోపంతో తగలెట్టేసిన యువతి. ఏయ్ ముసలోడా, ఇంత సీరియస్గా బాధగా చదివితే కనీసం నీకు మోక్షమైన వచ్చేది. ముందు ఆ పేపర్ చదవండి ఆపు. ముసలుడు సందు దొరికితే చాలు వేసుకుంటాడు. దేవుడు మా బావ ఇప్పుడు చల్లగా ఉండాలి. ఎందుకే ఎట్లా రుస్తున్నావు? ఈ మంటనే ఎలా ఆర్పుదాం? పోషే ఇప్పుడు చల్లబడిండు. అమ్మయ్య ఆరిపోయింది.
తగిలితే తట్టుకోలేను. ఏం చేస్తున్నావే? ఫ్యాన్ గాలి బావా. ఇది సాసర్ గాలి బావా. అయ్యా వెంకటేశ్వర స్వామి, మీ తింగర ప్రేమతో నన్ను చంపేస్తున్నారే. నేను ఈ కొంపలో ఉండలేనే, నేను బయటికి పోతాను. బావా ఆ? ఈరోజు సండే కదా, వచ్చేటప్పుడు చికెన్ తీసుకునిరా. మర్చిపోకు. ఓకేనా హే భగవాన్, ఏ క్యా హువా? ఏ మనవడా, టైటిల్ జస్టిఫైడా? వాళ్ళు నీ వైఫ్స్ కాదురా, నైఫ్స్. ముసలి శాడకం చూపిస్తున్నాడు. ఈరోజు బావకు నచ్చినట్టు పులుసు పెడదాం చెల్లి. అట్లనే అక్క, ఇంకా చాలు కదా. అక్క ఇది చూడే. ఏంటే అది? రింగే. మొన్న వ్యాలంటైన్స్ డేకి దివ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దానికి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిండంట. బాగుంది కదా. బాగుందే. మన బావ ఉన్నాడు, చిన్న గులాబ్ పువ్వు కూడా ఇచ్చింది లేదు. హా. హ్మ్. హ్మ్? అలా గులాబీ ఇచ్చేవాడు బ్యాలెన్స్ డే రోజున మాత్రం ఉంటాడే. నాలా కొత్తిమీర కరివేపాకు తెచ్చేవాడే జీవితాంతం ఉంటాడు. పట్టుకోండి. అవునా? ఆ, అయితే మా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం పద బావా. సరే. మేము అడిగిన వాటికి టకటక ఆన్సర్స్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం ఎంత ప్రేమ ఉందో. ఏయ్, ఏం పద ప్లాన్ బావ, చేశారే? పద. పదా. అయిపోయా గోవిందా. ఓన్లీ క్వశ్చన్సే కదా, అడుక్కోండి. కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగండి అమ్మా. అలాగే తాత. వెళ్ళబోయ్. కూసో కూసో, సక్క చెప్పకుండా నీకుంది. అప్పుడే మన హ్యాండింగా. షురూ చేద్దామా? మన ఇంట్లో నిన్నెవరు బాగా చూసుకుంటారు? ఇలాంటి గేమ్స్ కంబైన్డ్గా ఆడకూడదు, ఆ? ఇండివిజువల్గా ఆడదామే. లేదు, ఆ? మనం కలిసే ఆడదాం. ఊరిని. హ్మ్. వెంకటేశ్వర స్వామి, ఇందాకేదో క్వశ్చన్ అడిగావు కదా, మళ్ళీ అడుగు. మన ఇంట్లో నిన్నెవరు బాగా చూసుకుంటారు? మా తాత. అబ్బో. నెక్స్ట్. నీకు ఎవరితో ఎక్కువ మాట్లాడడం ఇష్టం బావా? మన వీధి చివర ఉన్న పాన్ షాప్ వాడితో. నెక్స్ట్. నీకు టైంకి ఫుడ్ ఎవరు తెస్తారు? స్విగ్గీ బాయ్. నెక్స్ట్. నీకు ఎవరితో ఉండడం ఎక్కువ ఇష్టం? మా తాతతో. ఆ. ఏ ఆగండి, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు అంటోళ్ళే. బావా, ఆ? నేను కుడి కన్నా ఎడం కన్నా? అబ్బా, పోనీ గుండెకాయే. బిస్కెట్. గుండెలో 4 గదులు ఉంటాయి కదా, 2 గదుల్లో మేమిద్దరం ఉన్నాం. మరి ఇంకో 2 గదుల్లో ఇంకెవరున్నారు? ఎవరున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతారంటే బావ కోపం వచ్చినట్టుంది. ఏ ముందురుగు. ఈ షర్ట్ వేసుకో బావా. ఒక్క షర్టేనా? ఆ? ఈ పార్టీకి ఇంకో షర్టు కూడా రావాలే. గీ షర్ట్ వేసుకో బావా. ఆ, ఇప్పుడు తెచ్చాడు మనవడు. ఈ షర్ట్ వేసుకో. కాదు ఇది వేసుకో. కాదు ఇది. ఏ ఇది వేసుకో బావా. వెంకటేశ్వర స్వామి. నాదేసుకో. ఆ? నాదేసుకో. ఆ? నాదేసుకో. నాదేసుకో. నాది. నాది. ఆ? నాది. ఊరిని చేశారు కదా. ఇదేముంది, ఇది ట్రైలరే. ఆ? అసలు సినిమా ముందుంది. ఏమండో ఆడియన్స్ గారు, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా పెళ్లి జంక్షన్ సిరీస్ని వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. యాక్షన్. యాక్షన్. తడబడుతున్నాడు. బాగున్నాను సార్.